1907 సంవత్సరంలో కావ్యకంఠ గణపతి ముని తాను వెల్లూరులో చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి తిరిగి అరుణాచలం వచ్చి తపస్సు ప్రారంభించాడు. రోజు సమీపంలో తపస్సులో ఉన్న మౌనస్వామిని గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు మౌనస్వామి దగ్గరికి వెళ్ళి మౌనస్వామికి నమస్కరించి, స్వామి, ఎన్నో శాస్త్రాలు చదివాను, ఎన్నో శాస్త్రాలు రచించాను, ఎన్నో గ్రంథాలు రచించాను, ఎన్నో తపస్సులు చేశాను, భగవత్ సాక్షాత్కారాలు కూడా పొందాను, ఎన్నో బిరుదులు పొందాను. కానీ నా తపస్సు పూర్తి కాలేదని నాకు ఏదో వెల్తిగా ఉంది, అశాంతిగా ఉంది. నా సందేహాన్ని నివృత్తి చేయండి స్వామి అని ప్రార్థించాడు. బ్రాహ్మణ స్వామి కొద్ది నిమిషాల పాటు మౌనంగా కావ్యకంఠ కళ్ళలోకి చూసి మాట్లాడడం ప్రారంభించారు. మౌనస్వామి అప్పటికే చాలా సంవత్సరాలు మౌనంలో ఉండేవారు. గణపతి మునితో నేను అనే తలంపు ఎక్కడ నుండి పుట్టి ఎక్కడ అంతమవుతుందో అదే తపస్సు. మంత్రాన్ని జపించినప్పుడు ఆ మంత్రం ఎక్కడ నుండి పుడుతుందో ఎక్కడ అంతమవుతుందో అదే తపస్సు అని సెలవిచ్చారు. మౌనస్వామి ఇచ్చిన జ్ఞానోపదేశానికి గణపతి ముని తనలో తాను తన్మయత్వానికి చెంది ఆత్మానుభూతి చెందాడు. తన సమస్యలన్నిటికీ సమాధానం దొరికినట్లయిపోయింది. ఆ రోజు మొదలుకొని ఆ మౌనస్వామిని గురువుగా ఎంచుకున్నాడు. మౌనస్వామి నిరంతరం ఆత్మలో రమిస్తున్న మహర్షిగా గుర్తించి శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టాడు. ఆనాటి నుండి మౌనస్వామి పేరు రమణ మహర్షిగా స్థిరపడిపోయింది. సాధారణంగా అందరు గురువులు దీక్ష తీసుకోవడానికి వచ్చిన శిష్యులకు పేరు పెడతారు, కానీ రమణ భగవాన్ విషయంలో తన శిష్యుడు పెట్టిన పేరు ఆయనకు స్థిరమైపోయింది. కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షి కంటే వయసులో పెద్దవాడైనందున నాయనా అని ప్రేమగా పిలిచేవారు. కావ్యకంఠ గణపతి ముని జగన్మాతను కీర్తిస్తూ ఉమాశాస్త్రం అనే గ్రంథాన్ని ప్రారంభించి రాస్తున్న రోజుల్లో తన కలం ముందుకు సాగలేదట. అప్పుడు రమణ మహర్షికి వచ్చి తను చెప్పుకుంటే రమణ భగవాన్ కొన్ని గంటల పాటు ధ్యానంలోకి వెళ్ళిపోయి ధ్యానం నుంచి బయటకు వచ్చి, చెప్పిందంతా రాసుకున్నావా నాయనా అని అడిగారట. మీరు చెప్పిందంతా అర్థం చేసుకొని మరీ రాసుకున్నాను భగవాన్ అని సమాధానం ఇచ్చారట కావ్యకంఠ. కావ్యకంఠ గణపతి ముని చివరగా కపాల మోక్షం పొందారు. నేను విజయనగరంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వారి మనవడితో నాకు స్నేహం కూడా ఉండేది. భగవాన్ రమణ మహర్షి కావ్యకంఠ గణపతి ముని జగద్విఖ్యాతి చెందిన మహాయోగులుగా గుర్తించబడినారు. అందరికీ తెలిసిన విషయమే.